మాజీ ప్రధాని వాజ్పేయి తనకు ఆదర్శమని మంత్రి నారా లోకేష్ అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన అటల్ మోదీ సుపరిపాలన యాత్ర సభలో ఆయన పాల్గొన్నారు. ముందుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో కలిసి బస్సు యాత్ర చేశారు. అనంతరం మాధవ్ మంత్రులు లోకేష్, కొల్లు రవీంద్ర వాజ్పేయి విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. నైతిక విలువలు అంటే ఏమిటో సమాజానికి చూపించిన గొప్ప వ్యక్తి వాజ్పేయి అని లోకేష్ కొనియాడారు. అవినీతి మచ్చలేని ఏకైక నేత వాజ్పేయి అని, విలువలు ముఖ్యం అనుకుని ప్రధాని పదవిని సైతం వదిలేశారన్నారు. దేశ భద్రత కోసం పోఖ్రాన్ అణు పరీక్షలు చేయించారని గుర్తు చేశారు. వాజ్పేయి సీఎం చంద్రబాబుది తండ్రి కొడుకుల అనుబంధం అన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. అటల్జీ గారి గొప్పతనమే కాదు, ఆయన సమాజానికి చేసిన సేవ, నైతిక విలువలపైన మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది నన్ను అనేక సార్లు అడిగారు, మీ ఇంట్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక పక్కన, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకటవుతే ప్రపంచంలో మీరు ఎవరిని ఆదర్శంగా చూస్తారన్నారు. నేను అనేక సార్లు చెప్పాను, ఒక మత్స్యకార గ్రామాన్ని ఈరోజు డెవలప్ దేశంగా తయారు చేసిన సింగపూర్, ఆనాటి ప్రధాని లీక్వానీ గారు ఒక పక్కన అవుతే, మొత్తం భారతదేశాన్ని కలిసికట్టుగా ముందరికి తీసుకెళ్లిన అటల్ బిహారీ వాజ్పేయి గారిని నేను ఆదర్శంగా తీసుకుంటున్నానని. కానీ సమాజంలో నైతిక విలువలు అంటే ఏంటో చూపించిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయనకి ప్రతిపక్షమే లేని వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు.